తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు అయితే నిన్నటితో ముగిసినాయి. దీనిలో ఎలాంటి ప్రతిపాదనలు అంటే ఈ బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదనలు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అమలు చేశారన్న విషయాన్ని మనతో పాటు నారాయణగఢ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఎలాంటి విషయాలపైన మీరు బడ్జెట్‌లో ముఖ్యంగా చర్చించారు? అన్నిటి జీరో అవర్లో అయితే అన్నిటి మీద చర్చించినాం. క్వశ్చన్ అవర్లో కూడా ఈ ప్రాజెక్టు వాటి మీద డిస్కషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా అవకాశం దీంట్లో రెవెన్యూ మీద, బడ్జెట్ పద్ధతుల మీద, రెవెన్యూ మీద నాకు సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. రెవెన్యూ మీద, తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ల మీద, తర్వాత హౌసింగ్ మీద కూడా నేను మాట్లాడడం జరిగింది. సో మీ ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో మీరు ఇటు అప్పుల విషయంలో అయితే ఆ పొంతన లేని విషయాలు మాట్లాడుతున్నారు. అటు ఆర్థిక శాఖ మంత్రి ఒక విషయాన్ని, ఇటు ముఖ్యమంత్రి ఒక విషయాన్ని చెప్తా ఉన్నారంటారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఏం లేదు, ఇద్దరు ఒకటే చెప్తా ఉన్నారు. వాళ్ళు ప్రతిపక్షాలు విమర్శించడంలో అర్థం లేదు. ఎందుకంటే క్యాబినెట్లో తీసుకున్న డిసిషనే మీరైనా వారైనా అదే చెప్తారు, కానీ వాళ్ళు ఏదో కాంట్రవర్సీ సృష్టించడానికి ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి తప్ప అట్లాంటిది ఏం లేదు. దాంతోపాటు ఇటు బడ్జెట్ సమావేశాలు అంటే ఎక్కువ రోజులుగా గతంలో మేము ఉన్నప్పుడు ఎక్కువ రోజులు నిర్వహించేవాళ్ళం. వీళ్ళు కేవలం బడ్జెట్ ఆమోదించుకుంటూ తూతు మంత్రంగా ఈ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఎక్కువ రోజులు ఎందుకు, మీరు చూస్తే తెలుస్తుంది కదా. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో తూతూ మంత్రంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేవాళ్ళు. ఇప్పుడు కనీసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సమస్యల మీద కూలంకషంగా డిస్కషన్కి పెడతా ఉన్నారు. ఎక్కువ రోజులు కొనసాగిస్తూ ఉన్నారు అసెంబ్లీని. దీంతోపాటు ఎక్కువగా మన దక్షిణాదిలో జరిగే చర్చ ఏంటంటే ఇటు డీలిమిటేషన్ పైన చర్చ జరుగుతుంది. అంటే డీలిమిటేషన్ విషయాన్ని మీరు ఎలా చూస్తారు? డిలిమిటేషన్ అది అసమంజసం. ఎందుకంటే ఇప్పటి సెన్సెస్ ప్రకారం అయితే చాలా అసమంజసం. ఎందుకంటే మనము దేశ అభివృద్ధిలో పాల్పంచుకుంటూ జిఎస్టీ కూడా ఎక్కువ జిఎస్టీని కాంట్రిబ్యూట్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్కి, తర్వాత పాపులేషన్ కూడా నియంత్రించడం జరిగింది. మనం ఇక్కడ పాపులేషన్ నియంత్రించడం వల్లనే ఆర్థికంగా ఈ దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలన్నీ కూడా జీడిపి ఉత్తర భారతానికంటే కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ఒకవేళ ఈ డీలిమిటేషన్ యూజ్ చేసుకుంటే మన ఎంపీ సీట్స్ తక్కువైతాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో మన కాంట్రిబ్యూషన్ ఏదైతే మన ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. కాబట్టి దీన్ని అందరం కూడా ఖండించినాం. అంటే ఇటు ఒకవైపు ఇటు రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ పైన తీవ్రంగా అంటే పోరాటం చేస్తూ ఉన్నారు. అటు అటు మీరు చూసుకున్నట్టయితే మీ అగ్రనాయకుడు అయితే రాహుల్ గాంధీ ఉన్నారో ఉత్తరాదికి చెందిన నాయకుడు. దీన్ని అంటే మీ ఉత్తరాదికి దక్షిణాదికి పార్టీ మధ్య ఏమైనా విభేదం ఏర్పడే అవకాశం ఉంటుంది సార్? అట్టేముండదు. కొన్ని సమస్యలు ఏవైతే ఏర్పడ్డప్పుడు మనము పార్టీ రహితంగా అన్ని పార్టీల వాళ్ళు కూడా దీని డీలిమిటేషన్ ఖండిస్తూ ఉన్నారు. అన్నీ ఈవెన్ బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అన్నీ కూడా అక్కడ, ఈవెన్ అన్ని రాష్ట్రాలు కూడా, కర్ణాటక రాష్ట్రం కానీ, దక్షిణాదిలో ఉన్నటువంటి తమిళనాడు కానీ అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే మొన్న చెన్నైలో జరిగినటువంటి అఖిలపక్ష సమావేశం లాంటిది హైదరాబాద్లో జరిగే అవకాశం ఉందా? జరిగితే ఎప్పుడు జరుగుతుంది? అట్లాంటిది ఏం చెప్పలేము. ఎవరైనా ఒకటే కదా. దక్షిణ భారతం నుండి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒకే తాటి మీదకి తీసుకొని వచ్చి ఈ డిలిమిటేషన్ని వ్యతిరేకించడం ద్వారా అందరిది ఒకటే మోటో ఉన్నది, ఒకటే ఎయిమ్ ఉంది. కాబట్టి అట్లా మరీ సపరేట్గా ప్రతి రాష్ట్ర వారిగా పెట్టాల్సిన అవసరం ఏమి లేదని నేను అనుకుంటున్నాను. ఇది ఆయన మనతో మాట్లాడిన విషయం. అయితే బడ్జెట్ విషయంలో కూడా పూర్తిగా మేము రాష్ట్ర ప్రజలకు అనుకూలంగానే బడ్జెట్ మేము చర్చించాము. అంటే ఎక్కువ సమయం కూడా బడ్జెట్ కేటాయించి మేము చర్చించడం జరిగింది. అటు డీలిమిటేషన్ విషయంలో కూడా తమ పార్టీ కూడా ఇటు దక్షిణాదికి అన్యాయం జరగకుండా చేసేందుకే పోరాటం చేస్తూ ఉందని చెప్పేసి ఆయన అంటున్నా ఉన్నారు. కెమెరామెన్ రణవీర్తో జగన్, అసెంబ్లీ నుంచి.